నేను చేయగలుగుతాను వాళ్ళు ఈ సంవత్సరం క్రియేటివ్ ఇయర్ అంచేత మీరు ఏం చేసినా ఏం చేయబెట్టినా సరే క్రియేటివ్గా ఉంటారు. ప్రతిలో బాగుంటుంది, ప్రతి మీరు రికగ్నైజ్ చేయబడుతుంది. కాగా ఊళ్ళో కొంచెం పేరు మీద వస్తుంది, డబ్బులు కొంచెం వెనక్కి వేయగలుగుతారు. ఇవన్నీ ఒక పక్కన ఉండగా ఆధ్యాత్మికమైనటువంటి సాధన ఎందు లీప్స్ అండ్ మౌంట్స్లో వెళ్ళగలరు. ఒక మంత్రం తీసుకుంటే మంత్రాధిష్టాన దేవత సాక్షాత్కారం కావచ్చు. యోగము దాన్ని తీసుకుంటే యోగమునందు సిద్ధులు రావచ్చు. ఈ సంవత్సరం ఆధ్యాత్మికమైనటువంటి అనుష్ఠానం మీరు ఏం చేసినా సరే మిగతా సంవత్సరం చేసిన దానికంటే ఈ సంవత్సరంలో 10 రెట్లు బలం వస్తుంది. ఈ సంవత్సరంలో కొద్ది కాలం గురుడు మేషంలోనికి సైన్స్ సిద్ధాంతం ప్రకారం శని కటిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ కాలం గురుడు మీనమునందు శని తొలయంతో ఉంటాడు. శని దొరకొచ్చాడు, గురులకు మీనము స్వచ్ఛత ఉంటాడు. అంచేత గురు శనుల యొక్క అద్భుతమైనటువంటి క్రమం ఎక్కువ కాలం ఈ సంవత్సరం జరుగుతుంది. అంచేత ఈ సంవత్సరం నందు కానీ ఎవరికైనా పిల్లలు ఉంటే మహాప్రతిభావంతులై ఉంటారు. 1946, 50 ఆ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది కుటుంబం చేస్తున్నారు. ముస్లిం అయిపోయినప్పుడు అప్పుడు పుట్టినటువంటి వాడు కొంతమంది పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో కానీ ఈ పిల్లలు పిలిచేసి పిల్లలు పుట్టితే మాకు సంవత్సరం బాబు కానీ పిల్లలు పుట్టే చాలా ప్రతిభావంతులు అయ్యారు. ఆల్రెడీ ఒక పిల్లలు చాలా అనుకోకండి, ఇంకో పిల్లలు కానీ కొత్తగా ఒక పని ఈ సంవత్సరం అంటే వచ్చే ఉగాదిలో కానీ పుడితే చాలా ప్రతిభావంతులైన పిల్లలు పుడతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం కానీ పిల్లలు పుట్టే మహా ప్రతిభాశాలైన పిల్లలు పుడతారు. పిల్లలు ఎవరైనా ఉంటే టైంలో ఉంటే పెళ్లి చేసేయండి, పిల్లలు కనమని చెప్పండి. క్రియేటివిటీ అన్నది కూడా పిల్లలలో కూడా క్రియేటివ్ ఉంటుంది. నా కొడుకు వెళ్తాం కదా అని అంటే నీ కొడుకే కదా అని అన్నమాట. మా అబ్బాయి ఎటువంటి అంటే నీ కొడుకే కదా అంటే మనం ఎలాంటిదైతే బుర్ర ఉంటుందో మనకు ఎటువంటి ఆలోచన ఉంటాయి. మన కొడుకు కానీ కూతురు కానీ అటువంటి వాళ్ళే కొడతారు. మన తండ్రిని కానీ తిట్టి కొట్టి ఉంటే మనం తిట్టి కొట్టి కొడుకు కొడతారు. మన తండ్రిని కానీ ఆదరించి ఉంటే మనం ఆదరించేటట్టు కొడుకు కొడతాడు. మన బుర్ర ఎలా ఉంటుందో అలాంటి వాడే మనం కొడతారు. ఎవరు కొన్ని అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది చెప్తానే భవిష్యత్తు తరం రాబో తరం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పిల్లల ద్వారా మనకి వ్యక్తం అవుతుంది. మీకు రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా వెరీ క్రియేటివ్, వెరీ లైక్ ఉంటుంది. దీని మేషరాశిలో పుట్టినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని జపం చేస్తే మంచిది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు కృష్ణుని ధ్యానం చేయగలిగితే మంచిది. కృష్ణ మంత్రం కానీ ఏదైనా తీసుకొని పెద్దలు ఎవరైనా ఉండేటటువంటి మంత్రం ఏదైనా తీసుకుంటే మంచిదే. కానీ కృష్ణుడు ఏమీ లేనప్పుడు కృష్ణ ఉపాసన చేసి అష్టోత్తరం చదువుకోండి. కాలేదంటే రోజు వస్తే సమస్తమైనటువంటి కార్యంలో మీకు సిద్ధిస్తాయి. చాలా క్రియేటివ్గా మే 21 నుంచి జూన్ 21 లోపల పుట్టినటువంటి వారు స్వయం మిథున రాశికి సంబంధించిన వీడేంటి అన్ని రాష్ట్రాలకి బాగానే ఉందని చెప్తున్నాడు అని అనుకోకండి. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అన్ని రాష్ట్రాలకి సంవత్సరం బాగుంటాయి. ప్రతి సంవత్సరం అలా సార్ 6 రాష్ట్రాలు బాగుంటే 6 రాష్ట్రాలు బాగుండవు. ఈసారి మరి వికృతి నామ సంవత్సరం ఎందుకు పేరు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం అంతా ఉండే రాష్ట్రాలకు అందరికీ బాగుందని అంటారు. ఇంట్లో నలుగురు బాగుంటాయి, 5 కూడా బాగుంటుంది. అలాంటి కాదు ఈ రాష్ట్రం చాలా బాగుండే రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం నిన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఉద్యోగము నాకు చేరడానికి మంచి సమయం. ఉద్యోగమునందు ప్రమోషన్లు వచ్చేటటువంటి
మార్పులు కానీ కోరితే మార్పు కావాలంటే సంభవిస్తుంది, వద్దులు కూడా ఉండదు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే చాలా అనుకూలమైనది మీ పేరు వినేటువంటి పరమేశ్వరుడు. చాలా చాలా పరమేశ్వరు మంచిది కాకుండా ఉంటే చాలా కష్టం అండి. వాళ్ళే అనుకుంటాం, వాళ్ళు చిలుకుంటూ ఉంటారు. మొగ్గు కూడా పాపం వాళ్ళు పర్మిషన్ లేకపోయేసరికి ప్రత్యేకమైన చెప్తారు. ఈ సంవత్సరం మంచి పర్మిషన్ ఉంటుంది. ఎవరైనా ఎంప్లాయ్ చేసుకోవడానికి సమయం బిజినెస్లో కనుక ఉంటుంటే ఎంప్లాయ్ చేసుకోవడానికి సమయం. ఎవరైనా కొత్త వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవడానికి, డ్రైవర్ని పెట్టుకోవడానికి, పర్మిషన్ పెట్టుకోవడానికి, వర్కర్స్ని పెట్టుకోవడానికి, ఎంప్లాయ్ చేసుకోవడానికి సరైనటువంటి సమయం. భయపడకుండా ఎంప్లాయ్ చేసుకోండి. మీరే ఎంప్లాయ్ ఉంటే క్షమించాలి, ఉద్యోగం అనే లక్ష్యం వృత్తి లక్ష్యం అవ్వండి. అంటే గొప్పగా అంటే వృత్తి తీసుకునేవాడు వృత్తుడు. వృత్తుడు అంటే ఆల్ పీపుల్ ఓవర్ ఎంప్లాయ్. దక్షిణ తీసుకునేవాడు వృత్తుడు కాదు. సరే చెప్పాను నేను శాస్త్రం ముందు రాకపోతే ఎంప్లాయ్మెంట్ అంటే డబ్బులు నెలకి అని అడిగి తీసుకునే దాన్ని వృత్తి అంటారు, తర్వాత వృత్తులు అంటారు. మనమే వృత్తులు అయి ఉంటే ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తుంది. ఈ వర్క్ వెల్ బాస్ బాగా చూసుకుంటాడు. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకు మాత్రం విద్యార్థ బాగా సాగదు. అంచేత ఈ తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కువ దెబ్బలాడుకున్నా ఉంటే మంచిది. ఎందుకంటే దెబ్బలాడితే ఇంకొంచెం ఫోటో చేస్తారు, అటు ఇటు తిరిగి పడిపోతారు. అంచేత పెద్ద కలిసి రాదు. వాడు ఎంత చదివినా సరే వాడు చదువునటువంటి పోషణలో పరీక్షలు ఇచ్చి ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది సంవత్సరం. వ్యాపారం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి, మిగతావన్నీ బాగానే ఉంటాయి తప్ప విద్య సరిగ్గా సాగలేదు సంవత్సరం. జంతువులు పెంచుకోదలుచుకుంటే సమయం మంచి. ఒక్కరు కానీ, పిల్లి కానీ, ఆవులు కానీ, డైరీ ఫార్మ్ ఇలాంటివైనా పడదలుచుకుంటే మంచిది. కొందరు కోళ్ళు కూడా పెంచుకుంటారు. ఏదైనా సరే పెంచుకోవడానికి మంచిది.